ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో బార్లు తీరుతున్నారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడ్డారు. పెద్ద సంఖ్యలో రైతులు గంటల సేపు నిలబడ్డా కూడా పోలీసుల సమక్షంలో ఒక్కొక్కరికి 2 యూరియా బ్యాగులు మాత్రమే పంపిణీ చేశారు. ఎరువులు సరిపోకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. రైతును రాజ్యం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రాజ్యం చేయలేకపోతుంది. రైతు కష్టాలు ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. రైతుతో ప్రభుత్వాలే కాకుండా ఇటు ప్రకృతి కూడా సహజంగా వాడిని పగబట్టినట్లు ఉంది. వర్షాల పడతోటి దాదాపు 15,000 ఎకరాల నష్టం ఉన్నది. ఆ నష్టపరిహారం అయితే కానీ ఇప్పుడు ఉన్న పంటను కాపాడుకుందామంటే యూరియా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర కనిపిస్తలేదు. ఇక్కడ మనం నిర్మల్ జిల్లా చిట్టాల వ్యవసాయ దగ్గరకు వచ్చిన ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది. ఉదయం నుంచి మబ్బున 5 గంటల నుంచి ఇక్కడ వేడి చేస్తున్నట్లు మనకు తెలుస్తున్నది. ఇక్కడ లైన్లతో పాటు చెప్పులతోటి పట్టాపాసుగా పెట్టి లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఆధార్ కార్డు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మనతోటి ఇక్కడ రైతు ఒక అతను ఉన్నాడు తెలుసుకొని చెప్పండి సార్, మీ ఏ ఊరు ఎక్కడ? ఒక్క ఇంట్లో 4 ఆధార్ కార్డులు పెట్టి తీసుకపోతారు 2 బస్తాలు. అయితే భూమి ప్రకారం అని ఇవ్వాలా, అంటే ఒక పట్ట ప్రకారం పాస్బుక్ ప్రకారం ఒక 2 ఇవ్వాలా. ఆధార్ కార్డు ప్రకారం అని అంటే 4 పోతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 8 బస్తాలు పోతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ హుషారున్న వాళ్ళే తీసుకున్నారు. హుషారున్న వాళ్ళు ఒక్కొక్క లైన్ పెట్టి ఆధార్ కార్డు ప్రకారం 2 బస్తాలు అని అంటే 4 ఇంట్లో 8 బస్తాలు పోతున్నాయి. పట్టా పాస్బుక్ ఉంటే బాగుంటుంది. పట్ట పాస్బుక్ ప్రకారం ఇస్తే బాగుంటుండే. చెప్పండి, ఇక్కడ మీ పరిస్థితి ఏంది? మీ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది? చిట్టాలు పొద్దువల్ల 5 గంటలకు పెట్టినాము. 20 దాకా బ్యాగ్ లేదు. 20 రోజుల నుంచి యూరియా లేదు, ఏం లేదు. పొలంకు వెళ్దామంటే పూట మంది ఎప్పుడు ఎత్తిపోతుంది. ఎన్నూరులో తిరిగినా యూరియా దొరుకుతలేదు. ఏం చేయాలా? వచ్చి పొద్దున 5 గంటలకు లైన్ పడితేనేమో మొత్తం ఇప్పుడు లైన్లోనే ఉన్నాయి, కానీ చెప్పులు ఉన్నాయి, కానీ ఒక యూరియా ఓటేసినందుకు మేమే చెప్పి పెట్టినాం కదా, చెప్పుతో కొట్టుకోవాలి మేమే. గవర్నమెంట్కు ఓటేసినందుకు యూరియా దొరికినందుకు చెప్పులు లైన్లో పెట్టినాం కదా, మేమే చెప్పు తీసుకుని కొట్టుకోవాలా. అవి అట్లా తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ప్రభుత్వం యూరియా సప్లై చేస్తున్నాం, ఆర్డర్ అంతా స్టాక్ ఉంది. రైతులు తొందరపడుతుందని చెప్పి అంటున్నారు. ఏమంటారు? ఏడ తొందరపడుతుంది అన్న, ఏడ తొందర మాకు యూరియా వస్తే కదా మేము తొందరపడు. యూరియా వచ్చిందే లేదు. ఇప్పుడు 20 రోజుల నుంచి ఇప్పుడు ఈ ఇయ్యలోనే వచ్చేసింది చిట్యాలకు. ఏ ఊరికి పోయినా కానీ ఇదే కదా ఇది ఉన్నది. సో రైతులు ఇక్కడ మాకు చెప్తున్నారు, ఏ ఊరికైనా ఎక్కడికైనా ఇప్పటి వరకు మా చిట్యాల గ్రామంలో ఇప్పుడే వచ్చింది. మేము గత నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్న యూరియాను ఇప్పటిదాకా మాకు లభించలేదని చెప్పి అంటున్నారు. రైతులు మాత్రం చూస్తుంటే ఇక్కడ మనకు చాలా ఘోరంగా ఉన్నది. యూరియా కోసం ఇంత కష్టమా? వాళ్ళు రైతులు పొలాల పని చేయాలన్నా, లేక ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉండాలన్నా, లేక ఇక్కడ రోడ్డు మీద ఉండాలన్నా, లేక వ్యవసాయ క్షేత్రాల్లో ఇక్కడ సహకార బ్యాంకు దగ్గర ఉండాలనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇటు ప్రకృతి సహకారం చేస్తలేదు, ఇటు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రకృతి కూడా ఇక్కడ వర్షం ధీరంగా పడడంతో దాదాపు నిర్మల్ జిల్లా లోపల 15,000 ఎకరాల భూమి పంట నష్టం జరిగిందని అంచనాలు వేసినారు అధికారులు. అయితే ఇంకా పంట నష్టం ఇకపోవడా, కనీసం పంట ఉన్నదాన్ని కాపాడుకుందామంటే యూరియా సప్లై చేసే పరిస్థితి లేని ఈ ప్రభుత్వం మాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి, ప్రభుత్వం ఇచ్చినందుకు మేము చెప్పులతోటి కొట్టుకునే పరిస్థితి అని చెప్పేసి మనతో రైతులు అంటున్నారు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, చిట్టాల గ్రామం నుండి.